నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు జైళ్లలో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు తమ పదవిని కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు లోక్సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ బిల్లు ప్రకారం వారు రాజీనామా చేయకపోయినా పదవిని కోల్పోతారు. ఈ నిబంధనలతో సిబిఐ, ఈడీలకు చట్టబద్ధంగా అనుమతిస్తూ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. మరి సీఎం లేదా పీఎం తొలగింపు బిల్లుపై విపక్షాలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నాయి? దోషిగా నిర్ధారణ కాకుండా అరెస్ట్ చేసి 30 రోజుల పాటు జైల్లో ఉంచితే అతడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? ఈ బిల్లు కేవలం విపక్ష పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడానికేనా? అసలు బీజేపీ ప్లాన్ ఏంటి? నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు జైళ్లలో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు తమ పదవిని కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు లోక్సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి నెల రోజులు కస్టడీలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనలు చేర్చారు. వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధనల ప్రకారం పదవిని కోల్పోతారు. ఈ సంచలన నిబంధనలతో కూడిన బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సభలో ప్రవేశపెట్టగా బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజాప్రతినిధులు దోషిగా నిర్ధారణై కనీసం 2 ఏళ్లు జైలు శిక్ష ఖరారైతేనే అనర్హులవుతారు. కానీ తాజాగా కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొస్తున్న బిల్లుతో తీవ్ర నేరారోపణలపై అరెస్టైన ప్రజాప్రతినిధి 30 రోజులకు పైగా జైల్లో ఉంటే పదవి నుంచి తొలగించే అవకాశం కల్పిస్తుంది. దీన్ని విపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. एक नया तरीका है लोगों को ब्लैकमेल करने का। तो जो ये कानून जो नया लाए हैं कि भाई 30 दिन तक अगर जेल में रहिएगा तो मुख्यमंत्री हो या केंद्र मंत्री का पद जो है स्वतः समाप्त हो जाएगा। जो है ब्लैकमेल करने के लिए, डराने के लिए ये कानून जो है लाया जा रहा है। ये लोग जो 400 पार का नारा जो बोलते थे और गिर करके आ गए तो दूसरी पार्टियों पे जो मजबूर होना पड़ गया, उसलिए ये तरकीब अमित शाह जी ने निकाला है। ये लाया गया है लोगों को ब्लैकमेल करने के लिए, और ये लोग हमेशा ब्लैकमेल करेंगे। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలు ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇది క్రూరమైన, రాజ్యాంగ విరుద్ధమైందని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష ఎంపీలు. అంతేకాదు, బీజేపీ దేశాన్ని ఒక నియంతృత్వ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ పార్టీకి సపోర్ట్ చేసేలా ప్రోత్సహిస్తోంది బీజేపీ. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేసులు పెట్టించి భయపెట్టడం ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరుస్తోంది. అటువంటి వ్యూహాలను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది బీజేపీ. ఈ బిల్లు కేవలం విపక్ష పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడానికే సిబిఐ, ఈడీలకు చట్టబద్ధంగా అనుమతిస్తుంది. అంతకుముందు మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేసి ఎటువంటి విచారణ లేకుండానే 5 నెలల పాటు జైల్లో ఉంచారు. అప్పట్లో కేజ్రీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే చివరకు జైలు నుంచి విడుదలైన అనంతరం సెప్టెంబర్ 17న రాజీనామా చేశారు. ఈ ప్రతిపాదిత బిల్లు అప్పటికీ అమల్లో ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయిన 2024 మార్చి 21 నుంచి 31వ రోజున ఆయన్ను పదవి నుంచి తొలగించేవారు.
బీజేపీ ఎన్నికల్లో విపక్షాలను ఓడించలేక ఏకపక్ష అరెస్టుల ద్వారా వారిని తొలగించడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఈ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఒక ముఖ్యమంత్రిపై ఏదైనా కేసు నమోదు చేయవచ్చు. దోషిగా నిర్ధారణ కాకుండా అరెస్టు చేసి 30 రోజుల పాటు జైల్లో ఉంచవచ్చు. చివరికి అక్రమ కేసులు బనాయించి సీఎం పదవి రద్దు చేయవచ్చు. ఇదే బీజేపీ ప్లాన్.